హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేనైతే రామాయణంలో శ్రావణ కుమారుడు అన్న కథ చెప్పబోతున్నాను. ఈ కథ దశరథుడి మొదటి శాపం కథ. అసలు శాపం ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఇదంతా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఒకరోజు దశరథుడు వేట కోసం చాలా దూరంగా అడవి దగ్గరికి వచ్చాడంట. వస్తే అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే దశరథుడికి ఏమీ దొరకలేదంట. సరే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడే చిన్న అడుగు జాడలు దశరథుడికి వినపడ్డాయంట. వినపడిన వెంటనే దాని వైపు బాణాన్ని వేసాడంట. బాణం వేసిన వెంటనే పెద్ద పెద్ద ఏడుపులు. ఎక్కడి నుంచి అని చెప్పి దశరథుడు గుర్రం దిగి ఆ కొలను దగ్గరికి వెళ్ళాడంట. కొలను దగ్గర చూస్తే ఒక కుర్రాడికి బాణం తన ఛాతి మీద గుచ్చుకుని పడి ఏడుస్తున్నాడంట. అయ్యో అయ్యో అంటాడట దశరథుడు. అప్పుడు శ్రావణ కుమారుడు, అసలు మీరెవరు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటారట. అప్పుడు దశరథుడు, చూసుకోకుండా నీకు తగిలింది, అసలు ఏమైంది బాబు, నువ్వెందుకు ఇలా నడుస్తున్నావు అని అడిగితే అప్పుడు శ్రావణ కుమారుడు, నేను మా అమ్మ నాన్నకి నీళ్లు తేవడానికి 2 కుండలతో కొలను దగ్గరికి వచ్చాను. జంతువులు ఏమైనా వస్తాయేమో అని చెప్పి నెమ్మదిగా నడుస్తున్నాను. మీరు నన్ను ఇలా అన్యాయంగా చంపేస్తే ఎలా అంటే, ఏమైంది బాబు అని అడిగితే, మా అమ్మ నాన్న గ్రుడ్డివారు, వాళ్ళకి కళ్ళు కనపడవు, అందుకే నేను నీళ్ళు తేవాల్సి వచ్చింది. కానీ మీరు నన్ను ఇలానే చంపేస్తున్నారు, మా అమ్మ నాన్న కూడా దాగంతో చచ్చిపోతారు, మీరు అసలు మనుషులేనా అని చెప్పి గట్టిగా ఏడి చచ్చిపోతాడట. అప్పుడే ఆ వాయిస్ వాళ్ళ అమ్మ నాన్నకి వినపడుతుంది. వినపడితే వెంటనే వాళ్ళు అసలు ఏమైంది అంటారట. అప్పుడే 2 కుండలతో నీళ్లు తెస్తారట. తెచ్చి నీళ్లు పట్టిస్తుంటే, ఏంటి అప్పుడు వచ్చేసావా బాబు అని అమ్మ అంటారనమాట. అంటే నేను మీ కొడుకుని కాదు అంటే, నాన్న అసలు ఎవరు నువ్వు అని అంటాడట. అంటే నేను మీ కొడుకుని అనుకోకుండా జంతువు అనుకుని బాణం విసిరి చంపేశాను అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. చెప్పిన వెంటనే అయితే అది నా కొడుకు ఏడుపా, నేను ఇలా దాగంతోనే ఉండిపోతాను. నేను మీకు ఇచ్చే శాపం ఏంటంటే, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ పెద్ద కొడుకు నీ దగ్గర ఉండడు, మీ పెద్ద కొడుకు కోడలు, మళ్ళీ నీ పెద్ద కొడుకు బ్రదర్ కూడా నీ దగ్గర ఉండడు అని చెప్పి శాపం ఇస్తాడంట. అంతే, ఇంకా అయిపోలేదు. ఏంటంటే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా మన వీడియోలు రావాలంటే బెల్ ఐకాన్, షేర్ మాత్రం చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.